జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఒక ఇల్లు బాగుండాలంటే బాధ్యత గల తండ్రి ఉండాలి. ఒక సమాజం బాగుండాలంటే బలమైన నాయకుడు ఉండాలి. మనసు బాగుండాలంటే మంచి స్నేహితులు ఉండాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం, డిసెంబర్ 17, 2024, మంగళవారం. తిథి విదియ ఉదయం 10:56 వరకు, తదుపరి తదియ. నక్షత్రం పునర్వసు రాత్రి 12:44 వరకు, తదుపరి పుష్యమే. యోగము బ్రహ్మము రాత్రి 9:11 వరకు, తదుపరి ఐంద్రము. కరణం గరిజ ఉదయం 10:56 వరకు, తదుపరి వనిజ రాత్రి 10:25 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 6:29, సూర్యాస్తమయం సాయంత్రం 5:38, చంద్రోదయం సాయంత్రం 7:38, చంద్రాస్తమయం ఉదయం 8:19. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 2:51 నుండి 4:15 వరకు. యమగండం ఉదయం 9:17 నుండి 10:40 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:04 నుండి 1:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:43 నుండి 9:28 వరకు. తిరిగి రాత్రి 10:47 నుండి 11:38 వరకు. వర్జము మధ్యాహ్నం 12:59 నుండి 2:33 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 10:23 నుండి 11:57 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:26 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:46 నుండి 5:38 వరకు. శుభ గడియలు ఉదయం 6:29 నుండి 8:33 వరకు. తిరిగి సాయంత్రం 4:20 నుండి 5:26 వరకు. డిసెంబర్ 17 మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి విదియ ఉదయం 10:56 వరకు ఉంది, తదుపరి తదియ. వారం ప్రకారం ఈ రోజు ఉన్న వారం మంగళవారం. పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మంగళవారం విదియా తిథి పునర్వసు నక్షత్రం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో ఏదైనా ఒక పనిని తలపెట్టి చేస్తే మరలా అటువంటి పని మరో 2 సార్లు చేసే అవకాశం లభిస్తుందని అంటారు. త్రిపుష్కర యోగ సమయం సూర్యోదయం నుండి ఉదయం 10:56 వరకు ఉంటుంది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు సాయంత్రం 6:47 వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను, సూర్యుడు ధనుస్సు రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు సాయంత్రం 6:47 వరకు వృశ్చిక రాశి వారికి, తదుపరి ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు సాయంత్రం 6:47 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు:
వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. పెన్షనర్స్ దినోత్సవం. 1903 సంవత్సరంలో రైట్ సోదరులు తయారు చేసిన విమానం మొదటిసారి ఎగిరింది. అలనాటి తెలుగు సినీ అత్తగారు సూర్యకాంతం గారి వర్ధంతి. ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి వర్ధంతి. సహజ నటిగా పేరు పొందిన తెలుగు సినీ నటీమణి జయసుధ గారి పుట్టినరోజు. సినీ నటులు, దర్శకులు అడవిశేష్ గారి పుట్టినరోజు. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 17 మంగళవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. వృషభ రాశి మంచి మనసును చాటుకుంటారు. మిథున రాశి వివేకంతో నడుచుకోవాలి. కర్కాటక రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. సింహ రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. కన్యా రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. తులా రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృశ్చిక రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. ధనుస్సు రాశి అవసరానికి సహాయం చేస్తారు. మకర రాశి దైవ బలం రక్షిస్తుంది. కుంభరాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. మీన రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.